దుష్టత్రయ జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తున్నది. ప్రాంతేతరుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. దేశానికి పెద్దన్నలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతున్నది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జలరక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారనున్నారు. నదుల అనుసంధానం కోసం మోడీ, మరోవైపు మిగులు జలాల పేరుతో చంద్రబాబు, పోలవరం, నల్లమల పేరుతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారు. మన నీటిని కొల్లగొట్టి మన బతుకులు ఎండబెట్టే ఈ ప్రాజెక్టు మన భద్రాద్రి రాముడిని జల సమాధి చేయనుంది. అందుకే జలసాధన ఉద్యమం 2.0కు తెలంగాణను సై అంటున్నది. ప్రాంతం వాడు చేస్తున్న ద్రోహాన్ని పాతరేసేందుకు రేపు కేసీఆర్ ఉద్యమ సంఘారావం పూరించనున్నారు. నిన్న బనకచర్లతో గోదావరిని చెరపట్టాలని చూసిన ఏపీ ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో ముసుగేసుకుని మళ్లీ కుట్రలకు పదును పెడుతుంది. పోలవరం బనకచర్ల లింకును పోలవరం నల్లమల సాగర్ లింకుగా మార్చింది. పాత ప్రాతిపదికనే కొనసాగిస్తుంది. అక్కడ నుంచి బనకచర్ల వైపు కాకుండా నల్లమల సాగర్కు నీళ్లు మళ్లించడమే కొత్త ప్రతిపాదన. అయితే మన జల హక్కుల్ని కాలరాసే నీటి నాటకంలో ఇవన్నీ కొత్త ఎత్తులు. ఏపీ జలకుట్రల పోలవరంతో నిలిచిపోలేదు, బనకచర్లతో ఆగిపోలేదు. నల్లమల సాగర్ అంతిమం కాదు. గోదావరి నీటిని భవిష్యత్తులో సోమశిలకు తరలించే ప్లాన్ తెర వెనుక సిద్ధంగా ఉన్నది. ఒక పక్క మన నీళ్లను కావేరికి కావడి కట్టేందుకు కేంద్రం తహతహలాడుతున్నది. అటు కేంద్రం, ఇటు ఏపీ కుడి ఎడమల దగాతో తెలంగాణ యవసం అమాస కానున్నది. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం ముందు పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సిద్ధమైంది. అందులో భాగంగా పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 28,000 క్యూసెక్కులకు, తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నీటిని తరలించేందుకు ఏపీలోని పల్నాడు జిల్లాలో 173 టీఎంసీల రిజర్వాయర్ను నిర్మిస్తున్నది. అటు నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, బొల్లాపల్లి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కి గోదావరి జలాలు తరలించడమే ఏపీ సర్కారు ప్రణాళిక. ఇదే బనకచర్ల పోలవరం లింకు ప్రాజెక్టు. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై ఏపీ సర్కారు దూకుడు పెంచింది. అనుమతులకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా కేంద్రంతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. 59,000 కోట్లతో పిఎన్ లింకు ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి ఇప్పటికే ఆ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. కేంద్రం నుంచి అనుమతుల సాధనకు ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తుంటే తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చినప్పుడే రేవంత్ సర్కారు సరైన రీతిలో ప్రతిఘటించలేదు. తాజాగా పిఎన్ లింకుపై రేవంత్ రెడ్డి సర్కారు అదే తరహా ఉదాసీనతను ప్రదర్శిస్తున్నది. తెలంగాణకు తీవ్ర నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టును ఏపీ చేపడుతున్నదని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతున్న రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. తెలంగాణ నీటి హక్కుల కోసం స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతుండడంతో ప్రభుత్వం స్పందించక తప్పలేదు. కంటి తుడుపు చర్యగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏపీ జలకుతంత్రం భద్రాద్రి రాముడిని కూడా ముంచెత్తనుంది. పోలవరం నల్లమలతో భద్రాద్రికి ముంపు పొంచి ఉంది. ఉమ్మడి ఏపీలో చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు డిజైన్తో 7 మండలాలకు ముంపు అంచనా వేశారు. అయితే రాష్ట్ర పునర్విభజన తర్వాత ప్రాజెక్టు డిజైన్ను మార్చింది. దీంతో బ్యాక్ వాటర్తో కిన్నెరసాని, ముర్రేడు వాగుల్లో నీరు నిలిచి ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. మారిన డిజైన్ ప్రకారం
బూర్గంపాడు, భద్రాచలం మండలాలతో పాటు 92 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. అందుకే నిర్దాక్షిణ్యంగా రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే మోడీ సర్కారు అన్యాయంగా 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేసింది. ఇక ఇప్పుడు పోలవరం నల్లమల లింకు ప్రాజెక్టుతో భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముంపు పొంచి ఉంది. అసలు ఏంటి పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు? బనకచెలను అడ్డుకుంటే ఏపీ సర్కారు మార్చినటువంటి ప్లాన్ ఏంటి? ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీ సర్కారు ఎటువంటి కుట్రలకు తెరలేపుతున్నది? కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగే నష్టం ఏంటి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కలిగే విఘాతం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ప్రెజెంటేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే తీసుకొచ్చి 2024 డిసెంబర్లో ఇప్పుడు ఆ టెండర్లను రద్దు చేసి కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనే ఒక ప్రాజెక్టును పెట్టింది. అసలు ఈ బనకచెర్ల ఎక్కడ ఉంది, ఈ నల్లమల సాగర్ ఎక్కడ ఉంది? బనకచెర్ల అయినా నల్లమల సాగర్ అయినా రెండు శ్రీశైలం రిజర్వాయర్ మీద డిపెండ్ అయినటువంటి ప్రాజెక్ట్స్. బనకచెర్ల కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్ళు వెళ్తాయి. నల్లమల సాగర్కి ఏమో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ట్విన్ టనల్స్, వెల్లిగొండ ట్విన్ టనల్స్ ద్వారా నీళ్ళు వెళ్ళిపోతాయి. ముందు మనం ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చెప్దాం. అసలు మొత్తం ప్రాజెక్టులో ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు తరలిస్తున్నారు ఈ పోలవరం బనకచెర్లలో, తెలంగాణకు కృష్ణా నదిలో గోదావరి నదిలో ఎలా నష్టం జరగబోతుంది అనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది పోలవరం ప్రాజెక్ట్. మనకిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి ఇది రాజమహేంద్రం దగ్గర ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు. ఇక్కడ నుంచి వీళ్ళు నీటిని ఈ కుడికాలువ, ఇది మీకు కనబడుతుంది, ఇది కుడికాలువ. ఈ కుడికాలువ ద్వారా పోలవరం ప్రాజెక్టు, ఇది కుడికాలువ. ఈ కుడికాలువ ద్వారా వీళ్ళు నీటిని ఎక్కడ తీసుకొస్తారంటే ప్రకాశం బ్యారేజ్కి తీసుకొస్తారు నీటిని. ఫస్ట్ ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్నటువంటి ఈ కాలువ, దీని ద్వారా ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వైకుంఠాపురం దగ్గర ఒక అక్వెడక్ట్ నిర్మాణం చేసి హైదరాబాద్ దీనిలోనే వేసుకుంటారు, ప్రకాశం బ్యారేజ్లోనే నీళ్ళు వేసుకుంటారు. లేదంటే ఇక్కడ ఒకటి చిన్న అక్వెడక్ట్ నిర్మించి యువతలకి బేసిన్లో పడకుండా బేసిన్ బయటికి నీళ్ళు తీసుకోవచ్చు చెప్పడానికి కోసం ఇక్కడ అక్వెడక్ట్ నిర్మిస్తుంది. దాములూరు అనే దగ్గర ఒక చిన్న అడ్డుకట్ట అలాగే వేస్తారు. అడ్డుకట్ట వేసేసి మళ్ళీ యువతలకి బొల్లాపల్లి రిజర్వాయర్లకి నీళ్ళు తీసుకొస్తారు. ఈ బొల్లాపల్లి ఎక్కడ ఉంటుందంటే ఈ వినుగొండ దగ్గర ఉంటుంది. అయితే ఈ బొల్లాపల్లికి వచ్చే టైంలో ఇది 300 టీఎంసీల వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ప్రస్తుతం 200 టీఎంసీలతో మేము కడతామని అంటున్నారు ప్రాజెక్ట్ని. కానీ ఇక్కడ దాదాపు 300-400 టీఎంసీలకు పెంచుకునే అవకాశం ఉన్నటువంటి న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చేటప్పుడు మధ్యలో ఇక్కడ మనకు నాగార్జున సాగర్ కుడికాలువ ఉంటుంది 81 కిలోమీటర్ దగ్గర. సో ఈ నాగార్జున సాగర్ కుడికాలువలో ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి కాలువను దీనిలో వేస్తారు. 5 స్టేజ్ల లిఫ్ట్లు ఉంటాయి. 5 స్టేజ్ల లిఫ్ట్ ద్వారా దీనిలో నీళ్ళు వేసిన తర్వాత సామర్థ్యాన్ని ఒకవేళ నువ్వు అక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నావు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు నీళ్ళు పెంచాల్సింది ఏంటి, కాలువ సామర్థ్యాన్ని పెంచితే ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచాలి కదా. ఇది బొల్లాపల్లి రిజర్వాయరు, ఇక్కడ కాలువ ఉంటుంది. ఒకవేళ పోలవరం నుంచి నువ్వు నీళ్ళు తీసుకొచ్చినప్పుడు పెంచాలనుకుంటే కాలువ సామర్థ్యాన్ని ఇక్కడ నువ్వు తీసుకొస్తావు. ఇక్కడ హరిశ్చంద్రాపురం అనే ఒక ఊరు ఉంటుంది. ఈ ఊరు నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇక్కడికి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నువ్వు కాలువ సామర్థ్యాన్ని పెంచాలి. మధ్యలో 14 కిలోమీటర్లు ఉంటుందా, 15 కిలోమీటర్లు ఉంటుందా, ఇక్కడ వరకు మాత్రమే నువ్వు కాలువ సామర్థ్యాన్ని పెంచాలి. కానీ నాగార్జున సాగర్ మొదటి కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ వరకు ఈ కాలువ సామర్థ్యాన్ని పెంచుతా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పిండు. సో ఈ కాలువ సామర్థ్యాన్ని పెంచుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు నాగార్జున సాగర్ యొక్క నీటిని కూడా దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ నీటిని తీసుకొస్తారు. అంటే ఇక్కడ మొత్తం 5 స్టేజ్ల లిఫ్ట్లు ఉంటాయి మనకు. ఎక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి, ఈ ప్రపోజ్డ్ 200 టీఎంసీ బొల్లాపల్లి రిజర్వాయర్కి నీళ్ళు రావాలంటే 5 స్టేజ్ల లిఫ్ట్లు ఉంటాయి. సో 5 స్టేజ్ల లిఫ్ట్లు ఉపయోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ కుడికాల నుంచి నీళ్ళు తీసుకునే ప్రయత్నం, ఇది ఒక కుట్ర 1 ఇది ఈ పోలవరం నల్లమల సాగర్లో. ఇది సెగ్మెంట్ 1, ఇక్కడ వరకు సెగ్మెంట్ 1 అయిపోతుంది.
సో ఇక్కడ నుంచి పేరు మార్చింది. వాస్తవం ఏంటంటే ఇది బొల్లాపల్లి రిజర్వాయర్కి సేమ్ ఉంటుంది ప్రాసెస్. బనకచెర్లకైనా నల్లమల సాగర్కైనా సేమ్ ఉంటుంది. ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు ఇక్కడ ఉన్నటువంటి బనకచెర్లకు నీళ్ళు తీసుకొద్దాం అనుకున్నారు. ఈ బనకచెర్ల, ఈ నల్లమల సాగర్ ఈ రెండు కూడా శ్రీశైలం రిజర్వాయర్ మీద ఉంటుంది. మనకు శ్రీశైలం ఇక్కడ ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా నీళ్లు శ్రీశైలం నుంచి అవుతాయి. ఈ నల్లమల సాగర్కైనా ఈ బనకచెర్లకైనా. ముందు పోలవరం బనకచెర్లలో ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడికి నీళ్ళు తీసుకొస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడం, పౌర సమాజం నుంచి వ్యతిరేకత రావడం, సో ఆ తర్వాత పేరు మార్చింది అంతే. ఈ బొల్లాపల్లి ఇక్కడ బనకచెర్లకు మార్చి ఈ నల్లమల సాగర్కి నీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కుట్ర 1 ఏంటంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. కుట్ర 2 ఏంటంటే శ్రీశైలం వెలిగొండ ఆల్రెడీ సిద్ధంగా ఉంది. శ్రీశైలం టనెల్స్, శ్రీశైలం నుంచి టనెల్స్ అన్ని సిద్ధంగా ఉంది. టనెల్ ఎంట్రెన్స్ ఇదంతా ఆ పనులు మొత్తం అయిపోయినాయి. ఇక్కడ నుంచి నీళ్ళు మొత్తం శ్రీశైలం నుంచి దోపిడీ చేయడానికి ఇది ఒక కుట్ర 1 ఇది. ఇక్కడ ఈ శ్రీశైలం టనెల్స్, వెలిగొండ టనెల్స్ ఇక్కడ నుంచి ఈ టనెల్ గుండా నల్లమల సాగర్కి నీళ్ళు తీసుకొస్తారు. ఇది 53 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నల్లమల సాగర్ అనేటువంటిది. ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి రిజర్వాయర్లోకి వీళ్ళు ఎక్కడ పోలవరం నుంచి నీళ్ళు తీసుకొస్తారా అంటే, కృష్ణాలో నీళ్ళు లేనప్పుడేమో అక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తామంటున్నారు. ఒకవేళ నీళ్ళు ఉన్నాయనుకో ఈ శ్రీశైలం నుంచే డైరెక్ట్ ఇక్కడికి తీసుకొస్తారు. వీళ్ళకు 63 టీఎంసీల నీళ్ళు ఉన్నా కానీ శ్రీశైలంలో 215 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దాంట్లో 60 టీఎంసీలు ఉన్నా కానీ రోజుకు 1 టీఎంసీ నీళ్ళు ఇక్కడ తీసుకొస్తారు. ఈ నల్లమల సాగర్కి నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బనకచెర్లకు తీసుకోవడం పెద్ద కష్టం కాదు, ఈ బనకచెర్ల కాంప్లెక్స్కు. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడం ఎంత కష్టం అవుతుంది? పేరు మారింది, అది ఒక్కటే. శ్రీశైలం రిజర్వాయర్ మీద ఉన్నటువంటి వెలిగొండ టనెల్స్ ద్వారా రిజర్వాయర్ మీద ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాలు. సో అక్కడ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్లకు వస్తుంది. బనకచెర్లకు నీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం పెన్నా బేసిన్లో ఉన్నటువంటి 300 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లకు నీళ్ళు పోతాయి. మీరు చూసుకోవచ్చు. ఈ బనకచెర్ల కాంప్లెక్స్ మీకు చూపిస్తాను ఎంత పెద్ద కాంప్లెక్స్ అంటే. ఇది మొత్తం ఫస్ట్ ఇప్పుడు ఇది 1500 క్యూసెక్లతో మొదలైనటువంటి కాలం ఇప్పుడు 88,000 క్యూసెక్లు అంటే దాదాపు ఒక 8 టీఎంసీ నీళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది బనకచెర్ల కాంప్లెక్స్. అంటే ఇక్కడ మొత్తము ఒక కాలువ వచ్చిన తర్వాత ఒక 3 భాగాలుగా విడిపోతుంది. మీరు చూస్తున్నారు 3 భాగాలుగా విడిపోతుంది. ఈ ఒక్కో కాలువ ఇదేమో తెలుగుగంగకు, నాకు సోమశిల కండలేరుకు నీళ్ళు పోయేటువంటి కాలువ ఇదొకటి. ఈ రెండవదేమో ఎస్కేప్ ఛానల్, కేసీ కెనాల్ కోసం కట్టినటువంటి కెనాల్ ఒకటి. ఇదేమో ఎస్ఆర్బిసి గాలేరు నగరి సృజన సవంతి కోసం కట్టినటువంటి ప్రాజెక్టు, ఒకటి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్. ఈ 4 హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్లో ఉన్నటువంటి దాదాపు 300 టీఎంసీల రిజర్వాయర్లకు నీళ్ళు పోతాయి. సో మీకు చూపిస్తా. ఒక్కొక్క రిజర్వాయర్ సామర్థ్యము మీకు సోమశిల అయితే 78 టీఎంసీలు ఉంటుంది, కండలేరు అయితే 65 టీఎంసీలు ఉంటుంది, వెలిగోడు 17 టీఎంసీలు ఉంటుంది. సో ఒక్కొక్క రిజర్వాయర్ జీడిపల్లి కానీ మైలవరం కానీ ఈ రిజర్వాయర్ల సామర్థ్యం మొత్తం కలిసి ఒక 300 టీఎంసీలు ఉన్నాయి. సో వాటికి నాయుడు గారు చేస్తున్నారు. ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు తీసుకొచ్చి, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ నీళ్ళు తీసుకొచ్చి, ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి నల్లమల సాగర్ నీళ్ళు తీసుకొచ్చి, ఆ నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి బనకచెర్లకు నీళ్ళు తీసుకొస్తాడు. ఆ బనకచెర్లకు వచ్చిన తర్వాత అది మొత్తం పెన్నా బేసిన్ ఉన్నటువంటి 300 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లకు నీళ్ళు వెళ్ళిపోతాయి. దీనివల్ల తెలంగాణకు నష్టం, కృష్ణా గోదావరి జిల్లాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించింది కాబట్టి కేసీఆర్ గారు రేపు 21వ తారీఖున బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెట్టి ఆ ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ఉద్యమం చేయాలని ఒక స్ఫూర్తితో కేసీఆర్ గారు ఈ పోలవరం నల్లమల సాగర్ మీద, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఒక పోరాటం చేయబోతున్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దానికేమో మనకు వరద జలాలు 90 రోజులు పెట్టి, ఈ నల్లమల సాగర్కేమో 45 రోజులు మాత్రమే వరద జలాలు పెట్టిండ్రు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. ఈ పోలవరం బనకచెర్ల ద్వారా, పోలవరం నల్లమల సాగర్ ద్వారా గోదావరి జలాలను, పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టి ఆ నీటిని ఇక్కడికే కిందికి మళ్ళీ పెన్నా బేసిన్ తీసుకొచ్చే కుట్రలు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కలిసి చేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటం ప్రజల నుంచే రావాలా. ఈ బనకచెర్ల కానీ నల్లమల సాగర్ కానీ 2 రిజర్వాయర్లు కూడా సేమ్, పేర్లు మాత్రం మారినాయి. అన్ని 2 పెన్నా బేసిన్లో ఉన్నటువంటి, కృష్ణా బేసిన్ ఉన్నటువంటి వాటికే అక్కడికి రెండింటికి నీళ్ళు తీసుకొచ్చిందంటే అక్కడ నుంచి మొత్తం స్ప్రెడ్ చేస్తాడు వాటర్ అంతా. తెలంగాణకు తీవ్రమైన నష్టం, ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం పాలమూరు, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల రైతులు ఆలోచించాలి. తెలంగాణకు ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంది, ఇది ప్రజల లోతుల నుంచి బయటికి వస్తేనే ఇది ఆలోచన, ప్రజల లోతు నుంచి ఉద్యమం వస్తేనే ఈ ప్రాజెక్ట్ అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం ప్రజలు ఏకోన్ముఖం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.